హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్విషి అఫీషియల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే అసలు మృగశిర కార్తి అంటే ఏంది, అదే రోజు చేపలు అనేది ఎందుకు తింటారు, తింటే అదృష్టం కలిసి వస్తుందా, హెల్త్ అనేది మంచిగా ఉంటుందా అనేది మొత్తం సైంటిఫిక్ రీజన్స్ తోటి ఉన్న మొత్తం రీజన్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకా నేనైతే ఫస్ట్ టైం అయితే ఫిష్ బిర్యానీ అయితే చేసిన. ఇంక ఎట్లా చేసిన అది కూడా తవ్వ ఫ్రై చేసుకొని చేసిన, డీప్ ఫ్రై చేసుకొని కూడా కాదు. వీడియో అనేది మొత్తం లాస్ట్ వరకు చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలా వీడియోలకి అయితే వెళ్ళిపోయి మార్నింగ్నే మా బావ అయితే ఫిషెస్ తీయడానికి అయితే మార్కెట్ దగ్గరికి అయితే వెళ్ళిండు. అక్కడ జనాలు చూడండి ఎట్లా ఎరగబడుతున్నారో, ఇంకా కాస్ట్ కూడా ఎక్కువనే ఉండే. అసలుకి మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తింటారో మీకు తెలుసా? చెప్తా అని చెప్పి మళ్ళీ తెలుసా అని అంటుంది ఏంది అని అనుకోకండి, చెప్తా చూడండి. మృగశిర కార్తెలో ఋతుపవనాలు రాకతో వెదర్లో చాలా మార్పులు జరుగుతాయి. దీనివల్ల జలుబు, ఉబ్బసం, దగ్గు, అస్తమా వంటి వ్యాధులు వస్తాయి. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాట్ యాసిడ్లు, విటమిన్ డి, ప్రోటీన్లు, ఐరన్, జింక్, అయోడిన్ వంటివి చాలా ఉంటాయి. అందుకే ఫిషెస్ తినడం మంచిదని అంటారు. మన పూర్వీకులు ప్రకృతిలో జరిగిన మార్పులను బట్టి ఆహారపు అలవాట్లను చేకూర్చుకున్నారు. మనం కూడా అలానే అలవాట్లు చేసుకోవాలి. అసలుకి చేపలు తినే ఆచారం ఎలా మొదలై ఉంటుంది తెలుసుకుందామా? ఎండాకాలంలో ఉండే వేడికి మన శరీరంలో ఉండే పోషకాలు అనేవి తగ్గిపోతాయి. మృగశిర కార్తెలో వర్షాలు స్టార్ట్ అవుతాయి, అంటే జూన్ నెలలో. అలాంటి టైంలో చెరువులు, వాగులు, నదుల్లో తాజా చేపలు దొరికేవి. అందుకే గ్రామాల్లో ప్రజలు మృగశిర రోజు చేపలు వండి తినడం అలవాటుగా, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకుంటూ తినడం అలవాటు చేసుకున్నారు. అలా రోజులు మారుతున్న కొద్దీ అది ఆచారంగా మారిపోయింది. మన పూర్వీకులు ప్రకృతిని గౌరవిస్తూ సీజన్కు తగ్గ ఆహారాన్ని తీసుకోవాలని చెప్పారు. అందువల్ల ఇది అదృష్టం కంటే ఆరోగ్యానికి మంచిది అని భావిద్దాం. చూశారు కదా, అందుకే మృగశిర కార్తె రోజు చేపలు అనేవి తింటారు. మా బావనైతే చేపలు తీసుకురా అని అయితే పంపిన. అయితే ఒకటేసారి అయితే 3 kg తీసుకొని వచ్చిండు. ఏం చేస్తాం చెప్పండి, అంతగానం. మేము ఉన్నది ఇంట్లో ముగ్గురే, నేను, మా అత్త, మా బావ. ఇంకా మేము ఒకటేసారి అంతేం తింటామని ఇంకా మార్నింగ్ అయితే చేపల పులుసు, రొట్టెలు చేసిన. ఇంకా నైట్ అయితే ఫిష్ బిర్యానీ చేసిన. ఎలా చేసిన అనేది వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇంకా తేగానే ఫస్ట్ అయితే మంచిగా వాటిని క్లీన్ చేసుకుంటున్నాం. ఇంకా కర్రీ చేసేది అయితే వీడియో అయితే పెట్టలేదు. ఆల్రెడీ మన ఛానల్లో చాలా సార్లు పెట్టిన కర్రీ చేసేది, అందుకే కర్రీ చేసేది అయితే పెట్టలేదు. కర్రీ అయితే ఎంత మంచిగా కుదిరిందంటే అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదు. అసలు మస్తు కుదిరింది కర్రీ. ఎందుకు అసలుకి మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా, అసలుకి మృగశిర కార్తె అంటే ఏంది అని ఇప్పుడు చెప్తా చూడండి. మృగశిర కార్తె అంటే సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే కాలాన్ని మృగశిర కార్తె అంటారు. మన తెలుగు సంస్కృతిలో కార్తెలకు చాలా ప్రాధాన్యత ఉంది. అందులో ముఖ్యంగా మృగశిర కార్తె. కర్రీ ఎలా చేసి అన్నది ప్రాసెస్ కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంటుంది, చూసేయండి. ఫిష్ కర్రీలో హెడ్ పార్ట్ అనేది చాలా బాగుంటుంది కదా, నాకు అదే ఇష్టము, టేస్టీగా కూడా ఉంటుంది. ఇంతకీ మీకు చేపల పులుసు ఇష్టమా, చేపల ఫ్రై ఇష్టమా? నాకైతే చేపల పులుసే ఇష్టము. చేపల పులుసుని జొన్న రొట్టెతో కలిపి తింటే ఉంటుంది టేస్ట్ అయితే వేరే లెవెల్. అయితే మార్నింగ్ని ఇంకా మా బ్రంచ్ అని చెప్పండి, ఇంకా బ్రేక్ఫాస్ట్ లేదు, ఇంకా లంచ్ మొత్తం రెండు ఒకటేసారి. ఇంకా రొట్టెలు, చేపల పులుసు మంచిగా ఫ్యామిలీ తోటి కలిసి మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే తిన్నాము. ఇంకా మేమైతే అందరం మంచిగా చేపల పులుసు, రొట్టె తింటుంటే మా బుడ్డోడు మాత్రం సేమియా తింటుండే. ఏ ఫుడ్ అయినా ఇలా ఫ్యామిలీ తోటి కలిసి తింటే ఇంకా టేస్ట్ అనేది డబుల్ అవుతుందని నా ఫీలింగ్. మీకు కూడా అట్లనే అనిపిస్తుంది చెప్పండి. ఇంకా మా అత్తమ్మ చెప్తుందన్నమాట, కర్రీ అయితే బాగుంది, చాలా బాగుందని. మీరు కూడా తిన్నారా మళ్ళీ మృగశిర రోజు చేపలు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం కదా ఎవరికైనా. సీ ఫుడ్లో ఎక్కువ అయితే నాకైతే ప్రాన్స్ ఇష్టము. ఇంకా ప్రాన్స్ ఫ్రై అంటే ఇంకా ఇష్టము. నెక్స్ట్ టైం అయితే ప్రాన్స్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నా, పక్కా వేస్తా. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం కదా ఫిష్ బిర్యానీ అనేది చేయడం, అదైతే పర్ఫెక్ట్గా వస్తే నెక్స్ట్ టైం అయితే ప్రాన్స్ బిర్యానీ అయితే చేద్దాం అనుకున్నా. ఇంకా ఫిష్ బిర్యానీ అయితే అసలు హైలైట్, మస్తు వచ్చింది. ఇంకా ఏదేమైనా కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్ని కొత్త కొత్త వంటలు అయితే ట్రై చేస్తున్నా. ఇంకా ఎప్పటి నుంచి నాకు ఇట్లా వంటలు ట్రై చేయడము అంటే కొత్తగా అంటే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇంకా మా బుడ్డోడు చూడండి, మేము అందరం అది తింటుంటే నేను చెప్పిన కదా ఫస్ట్ సేమియా తింటుండు. ఇంకా మస్తుంది మమ్మీ సేమియా అని అంటే. ఇంకా మా బ్యాక్ సైడ్ అయితే మా బుడ్డిది ఆడుకుంటుంది, మేము అందరం మంచిగా తినుకుంటుంటే ఇంకా మా బుడ్డిది అంటది అనమాట, వానాకాలం
కాలంలో పడుతుంది వాన, నేను ఎవ్వరికి వినా. బాగుంది కదా, ఇట్లాంటివి ట్రై చేద్దాం అనుకున్నాను. అయితే ఫస్ట్ టైం అయితే ఫిష్ బిర్యానీ అయితే ట్రై చేసిన. ఎట్లా వస్తుంది అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. ఎందుకంటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అవన్నీ చేసినా కానీ ఇంకా ఫిష్ బిర్యానీ అయితే చేయలేదు. చూద్దాం ఎట్లా వస్తుంది అనేది. ఇంకా వీడియో అయితే చూసేయండి. ఇంకా నేను ఫస్టే ఫిషెస్ని అయితే ఇట్లా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నా. అంటే ఉప్పు, కారం, మసాలా, కొంచెం అల్లం పేస్ట్, ఒక ఎగ్ కూడా కొట్టి పోసుకోండి, మంచిగా ఉంటుంది. చేపలకు అన్నిటికీ మసాలా అన్ని పట్టించి తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నా. ఒక 2 hours డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత చేసుకుంటే ఫిషెస్కి మసాలా అనేది మంచిగా పట్టి క్రిస్పీగా వస్తుంది. ఇంకా తర్వాత అనేది ఫ్రై చేసుకుంటున్నా. ఇంకా డీప్ ఫ్రై కాకుండా ఇలా తవా ఫ్రై చేసుకోండి, క్రిస్పీగా ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇట్లా అనేది ఫ్రై చేసుకున్న తర్వాత ఇది అయ్యే వరకు రైస్ని మంచిగా కడిగి పెట్టుకుందాం. అప్పటి వరకు నానుతుంది కదా, అన్నీ మనకి జెట్ స్పీడ్లో అయిపోవాలి ముందే. వంట అనేది ఎంత ఓపికగా చేస్తే, ఎంత మంచిగా చేస్తే టేస్ట్ అనేది అంత కుదురుతుంది. స్పీడ్గా చేసేయాలి, మాత్రంగా చేసినాం అనుకో అది కాస్త బిస్కెట్ అయిపోతుంది. అందుకే ఓపికనే వేయాలి. అన్ని జెట్ స్పీడ్లో అయితే అయిపోవు కదా. రైస్ అయితే పాతవి తీసుకోండి, అంటే మరి కొత్తవి అంటే మెత్తగా అయిపోతుంది, మంచిగా ఇట్లా మెత్తగా అయిపోతుంది, తినబుద్ధి కాదు. పాత బియ్యం ఏంటంటే మంచిగా ఉడుకుతుంది, పలుకులు వస్తుంది రైస్ అనేది. ఇంకా 3 times వాష్ చేసుకొని మంచిగా నానబెట్టుకోండి, అప్పటి వరకు నానుతాయి. ఇంకొక సైడ్ అయితే ఇట్లయితే చేపలు ఫ్రై అవుతున్నాయి కదా, ఇంకొక సైడ్ అయితే మనం రైస్ కూడా పెట్టుకుందాము. రైస్ అంటే ఏం లేదు, వాటర్ అంటే కొన్ని వాటర్ అనేవి అందాలుగానే వేసుకోండి. ఎలాగో మనం గంజి వార్చుతాం కదా, వాటర్ అనేవి మనకి తెలిసిపోతుంది అన్నమాట. నేనైతే 1 kg బిర్యానీ చేస్తున్నా, అందుకని నాకు కొలతను మంచిగా తెలుసు. అందుకే కొంచెం ఒక గిన్నెకి సగం, అంటే ఒక గిన్నెలో సగం వాటర్ పోసుకుని ఆ నీళ్ళు బాగా మసలే వాళ్ళకి చూసుకోవాలి. అయ్యో ఈ చేపలు ఏంటి ఇట్లా బురుగు వస్తుందని అనుకుంటున్నారా? అంటే మనం ఫస్ట్ ఎగ్ కొట్టి పోసుకున్నాం కదా, ఆయిల్లో ఎగ్ వేస్తే అట్లనే బురుగు వస్తుంది. అదేం అంత ఏం కాదు, కానీ టేస్ట్ మాత్రం అసలు బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. డీప్ ఫ్రై చేయడం కన్నా ఇలానే టేస్ట్ అనేది బాగుంటుంది. చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, తప్పకుండా ఈ ప్రాసెస్లో అయితే ఒకసారి ట్రై చేయండి. ఏదేమైనా కానీ ఫిష్ బిర్యానీ అయితే అసలు మస్తు కుదిరింది. అసలు నాకైతే ఎక్కువ వేసి ఉంటే మంచిగా అనిపించింది. ఇంకా నాకు ఎట్లా వస్తుందో రాదో అని ఇంకా నేను 1 kg తోటి అయితే ట్రై చేసిన. ఇంకా నెక్స్ట్ టైం అయితే ఇట్లా 2 kgs అట్లా చేస్తా. ఇంకా చుట్టాలు వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా మేము ముగ్గురమే 2 kgs ఎలా తింటాం మీరు చెప్పండి. చూసారు కదా, ఇలా అయితే ఫ్రై చేసుకోవడం అయిపోయింది. ఎంత మంచిగా వచ్చినాయి చూడండి పీసెస్ అనేవి. ఎంత లుక్కే చూస్తేనే తెలిసిపోతుంది మీకు టేస్ట్ అనేది ఎట్లా ఉంటుందో అనేది. కొన్ని తిని కన్నా కొన్ని చూసి కూడా చెప్పొచ్చు కదా. ఇది ఇలా అవుతుండగా మనం ఒక సైడ్ ఎలాగో పోయి ఖాళీగానే ఉంది కదా, టైం వేస్ట్ చేయకుండా రైస్ అయితే పెట్టుకుందాము. ఇంకా వాటర్ అనేది నేను చెప్పిన కదా, ఎలాగో గంజి వార్చుకుంటాం కదా అని కొంచెం సగం వేసుకోండి, వాటర్ సరిపోతాయి కేజీకినే కదా. అందుకే ఆ నీళ్ళు మసిలినప్పుడే వేసుకోండి. మళ్ళీ అలా వేసిరనుకో అన్నం అనేది మెత్తగా అయిపోతుంది, బిర్యానీ కాస్త బిస్కెట్ అయిపోతుంది. ఇంకా చేపలు ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ సైడ్ ఖాళీ అయిందని ఇంకా నేనైతే ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నా. అసలుకి బిర్యానీకి టైం ఎక్కువ అంటే ఆనియన్స్ ఫ్రై చేయడానికే సగం టైం సరిపోతుంది. అందుకే ఫస్ట్ అయితే అక్కడ రైస్ వాటర్ మరిగే లోపల మంచిగా మనం ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాము. ఈ ఫిష్ బిర్యానీకి ఆనియన్స్ ఏంటంటే మనం అందులోనే ఫ్రై చేసుకుంటాం కాబట్టి సపరేట్గా పైనుంచి వేసుకోవాల్సిన అవసరం లేదు. రైస్ అనేది 90% అనేది ఉడకాలి. ఎందుకంటే మనం చికెన్ మటన్ బిర్యానీ చేస్తాం కదా, అందులో అనేది 80% కుక్ అయితే చాలు రైస్ అనేది. ఎందుకంటే మళ్ళీ చికెన్లో మనం దమ్ చేస్తాం కాబట్టి అందులో ఉన్న వాటర్ మళ్ళీ రైస్కి అనేది వస్తుంది. ఇందులో ఏంటంటే ఫిషెస్లో వాటర్ అనేవి రావు, బాగా మనం ఫ్రై చేసుకొని ఉంటుంది కాబట్టి 90%, 95% రైస్ అనేది కుక్ కావాలి. ఓన్లీ ఒక 10 minutes కూడా ఒక 5-6 minutes దమ్ అయితే చాలు, లేకపోతే అన్నం అనేది మాడిపోతుంది. ఇంకా ఆనియన్స్ ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత కరివేపాకు అనేది వేసుకుంటున్నా. ఫస్టే కరివేపాకు అనేది వేసుకోకండి, మాడిపోతుంది. అందుకే తర్వాత ఇంకా అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకుంటున్నా. ఇంకా దీనికి మంచిగా గ్రేవీ రావాలంటే టమాటా ప్యూరీ అనేది వేసుకోండి. డైరెక్ట్ టమాటాలు కాకుండా ఇట్లా టమాటా ప్యూరీ వేసుకున్నాం అనుకో మంచిగా గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. మనం వాటర్ వేస్తలేం కదా, అట్లా పీసెస్ వేసినాం అనుకో ఎట్లనే అయిపోతుంది. మనం ఇది చేసుకుంటూ కూర్చొని ఇటు అన్నం మర్చిపోయినాం అనుకో రైస్ కాస్త మొత్తం మెత్తగా అయిపోయి బిర్యానీ అనేది ఫెయిల్ అయిపోతుంది.
నేనైతే ఇంకా అటు ఇటు చూసుకుంటా వంట చేసిన. మా సెల్ఫీ స్టిక్ వచ్చేసి మా బుడ్డోడైతే ఇరగొట్టేసిండు. ఇంకా వన్ హ్యాండ్ తోటి వంట చేసుకుంటా, వన్ హ్యాండ్ తోటి వీడియో తీసుకుంటా, అటు ఇటు రెండు సైడ్లు చేసుకుంటా ఉన్నా. కష్టపడాలండి, ఏదైనా కష్టపడితే మాత్రం తప్పకుండా ఫలితం మాత్రం వస్తుందని నేనైతే భావిస్తా. కష్టపడింది ఏది రాదు ఊరికే. చూసారు కదా, అయితే ఇందులో టమాటా పూరి అనేది వేసుకోవాలి. వేసుకొని అది మొత్తం ఇట్లా పైన అనేది ఆయిల్ అనేది తేలాలి. అప్పటి వరకు కలుపుతూనే ఉండాలి, మాడకూడదు. ఇంకా అప్పటి వరకు ఇంకా రైస్ కూడా అయిపోయింది. తర్వాత గంజి అనేది వాడ్చుకుందాము. మళ్ళీ దమ్ రావాల్సిన అవసరం లేదు. ఇలా గంజి వాడ్చడం అయిపోయినాక మనం పక్కకి అయితే రైస్ని అయితే పెట్టుకుందాము. చల్లార్చిన అవసరం ఏం లేదు, ఆల్రెడీ మనం దమ్ చేస్తాం కాబట్టి. ఇదైతే అయిపోయినాక మనం ఇందాక కలుపుకున్నాం కదా, ఇది టమాటా పూరి అనేది పైన చూడండి ఆయిల్ అనేది కొంచెం కొంచెం తేలుతుంది. తర్వాత ఇందులో కొంచెం కారము, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, మసాలాలన్నీ, ఓల్ గరం మసాలా, బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వంట అనేది సిమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే మనం మసాలాలు అన్నీ వేసినాం కదా, వేసేసరికి మొత్తం అనేది ఇట్లా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే తక్కువ అనేది పెట్టుకోండి. ఇంకా రైస్ కూడా అయిపోయింది. రైస్ అయిపోయింది కాబట్టి ఇంకా పక్కన అయితే మనం ఇందాక మసాలాలు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కూడా వచ్చింది. మసాలా అయితే మంచిగా చిక్కగా వచ్చింది కదా. ఇలా అయిపోయినాక మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫిషెస్ అనేవి, అవన్నీ మంచిగా మెల్లగా ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవడం అంటే కలుపుకోవద్దు, ఇట్లా ఒక్కొక్కటి ఇట్లా జస్ట్ ఇట్లా వేసి ఒక 5 minutes అనేది ఆ మసాలా అనేది ఆ ఫిషెస్కి బాగా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. అంతవరకు ఉంటే చాలు. ఇవి మొత్తం మంచిగా ఫిషెస్కి అన్నీ పెట్టిన తర్వాత మసాలా అనేది తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని పక్కకు అయితే పెట్టుకుందాము. ఇంకా తర్వాత మనం ఇందాక చేసుకున్నాం కదా రైస్, ఆ రైస్ అనేది కొంచెం ఈ మసాలాకి పట్టాలి కాబట్టి కొంచెం కింద ఉంటే చాలు. ఫిషెస్ అనేవి కింద ఉంటే ఏంటంటే రైస్ పైన ఉంటే మొత్తం ఇట్లా మ్యాష్ అయిపోతాయి, టేస్ట్ అనేది ఉండదు. ముళ్ళు ఒక సైడు, పీస్ ఒక సైడ్ అయిపోతుంది. అందుకే ఆ పీసెస్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఫిష్ బిర్యానీ చేసేటప్పుడు. ఇంకా పీసెస్ని అన్నీ ఒక్కొక్కటి ఇంట్లో మంచిగా చేసుకున్న తర్వాత మనం అది మసాలా ఉంటాయి కదా, ఆ మసాలా అనేది ఇట్లా పైనంక పెట్టుకొని కొంచెం లెమన్ అనేది పిండుకొని ఒక 7 minutes దమ్ ఉంటే చాలు. మరీ ఎక్కువ ఉంచకండి, కింద అనేది మనం రైసే ఉంది కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఒక 7 minutes ఉంటే చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు. వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటూ మృగశిర కార్తె ప్రారంభ శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ మృగశిర కార్తె అనేది రైతులకే బాగా స్పెషల్. ఎందుకంటే ఇప్పుడు అనేది వర్షం అనేది పడుతుంది అంటే పత్తి విత్తనాలైనా లేకపోతే వరి పంట అయినా పత్తి పంట అయినా ఈ నెలలోనే స్టార్ట్ చేస్తారు. వర్షం అనేది ఇప్పుడే పడుతుంది కదా, అందుకే ఇప్పుడైతే స్టార్ట్ చేస్తారు. ఇంతకాలం అయితే ఎండలు అవి ఎట్లా మండిపోయినాయి మీరే చూసారు కదా, 45 degrees వరకు అయితే వెళ్ళింది ఎండ. ఎండను తట్టుకొని అసలు ఒక రేంజ్లో ఉండే అసలు ఈ ఇయర్ అయితే ఎండ. అంటే ఎవ్రీ ఇయర్ ఉంటుంది కానీ ఇయర్ ఎందుకు అట్లా అనిపించింది నాకు. ఇంకా ఇప్పుడు సో ఫ్రెండ్స్, ఇవాళ వ్లాగ్ అయితే ఇదే. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, తప్పకుండా అవి అయితే రిప్లై చేయడానికి ట్రై చేస్తా. చలో ఇంకా ఇలాంటి ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.